బోట్ దొరికిపోయిందని 3 బోట్లు దొరికిపోవని ఫోన్ వచ్చిందని సార్. ఫోన్ వచ్చేటప్పుడు ఏడు చేసామంటే వెంటనే మాకు అధికారి మా ఊరు సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, మూగు రామారావు గారు వాళ్ళందరూ కూడా మీడియా తీసుకుని మా ఇంటికి వస్తారండి. రాత్రి అప్పుడే వస్తారు. రాత్రి అప్పుడు వచ్చి మాకు ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళ సహకారంతో వెళ్ళామండి. ఈరోజు ఇదంతా జరిగిందంటే మా సర్పంచ్ వల్ల, మా జగనన్న వల్ల అయిందండి. ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి దొరికిపోయారండి. దొరికిపోయినప్పటికీ మాకు ఆదుకొని కార్డు లెక్క 2 లక్షలు ఇచ్చారు. మరి మా పిల్లలకు కూడా ఇవ్వలేదు. బాధపడ్డాం, ఇన్ని కాడ తిరిగామని ఇవ్వలేదు. పక్కన పెట్టాం. పాదయాత్రలో రాజాం పాదయాత్రలో జగనన్న కలిశానండి నేను. మా గురుమూర్తి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు, రామారావు గారు తీసుకెళ్ళి ఏమని మాట్లాడి ఇలాగే పాదయాత్రలు నడిచి మాకు హామీ ఇచ్చారు. అమ్మ అక్క చెల్లెలకి నేను మాట ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. మన ప్రభుత్వం రావడానికి 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లో మీ మనుషులను మేము తీసుకొస్తామనుకొని నా చేతులు చెయ్యేసి నా బుర్ర మీద ఆశీర్వదించి చెప్పారు జగనన్న. జగనన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ నట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు. రాల్పేట గ్రామం సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, రామారావు గారు అందరూ కూడా, చీపురుపల్లి ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ తీసుకెళ్లారండి. సన్నివేశాలు ఏమైనా సినిమాలు ఉన్నాయని చూసి సార్ అవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ మాకు రచించి తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పకపోతే నా మనసు ఒప్పుకుంటుందండి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొనియండి, మాకు పర్వాలేదు. మాకు రచించిన వాళ్ళకి మాకు కావాలా. మాకు ఎవరు సినిమా మీద మా స్టోరీ లేకపోయినా పర్వాలేదు, కానీ సినిమా వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటారండి. ఒక మచ్చిలేసం గ్రామం పేరు వచ్చినంత అది చాలండి మాకు. జగనన్న మా గుండెలో ఉన్నాడు. 15 లక్షలు మాకు మనిషికి 5 లక్షలు లెక్కిస్తే నా కొడుకు 10 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ షిప్ ఎక్కిచ్చానండి. నా జగనన్న వల్లే. నాకు ఇంకెవరెవరు పేద పరిస్థితుల్లో దొరికిపోయాను. 15 లక్షలు ఇచ్చారు జగనన్న అంటే నా కొడుకు కాలు మీద నిలబెట్టాను. 2 పిల్లలు ఉన్నారు, ఏదో జాబ్ ఇవ్వాలంటే మా జగనన్న ఇస్తాడండి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వచ్చారు పరిపాలనలోకి, మత్స్యకారు భరోసా వేయలేదండి, ఏం కూడా ఇవ్వలేదండి. 3 మాసాలు జగనన్న గెలిచిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్ళి మాకు అందరూ రప్పించి డబ్బులు ఇచ్చి మీరు ఇంత ఉపాధి కల్పించుకోండి, మీరు కష్టపడ్డ బలం లేదు, మీరంతా జైల్లోతో వదిలేసుకున్నారు, నీరైపోయారు మనుషులు, మీకేం లేదు, ఈ 5 లక్షల షాపులు పెట్టుకొని బతకండి అని మనిషికి 5 లక్షల లెక్క ఆధార్ కార్డు లెక్క ఇచ్చేసి మాకు ఇంటికి తీసుకొచ్చి ఇదేటమ్మా ఎక్కడో పార్లమెంట్లో కల్పించి పార్లమెంట్లో చెప్పారు మత్స్యకారులకి మనిషికి 5 లక్షలు మంజూరు చేయండి అని. ఈ ప్రధానమంత్రి సార్తో పోరాడి మాకు 5 లక్షల ఇచ్చారండి. ఈరోజు ఎలా మర్చిపోతాము. హైదరాబాద్ వరకు తీసుకెళ్లారండి. సినిమా వాళ్ళకి పొలిటీషియన్ వద్దనేసారండి, అక్కడ మాట్లాడలేదు. సినిమా విడుదల అయితే మీరు చెప్పుకోండి మీ బాధలు అన్నారు, అందుకని నా బాధల్లో ఊరుకానండి. ఇప్పటి వరకు మీ నోరు మెదపకుండా సినిమా వాళ్ళు ఆపారా? సినిమా వాళ్ళంటే వాళ్ళు కూడా బతకాలండి, గవర్నమెంట్ కూడా బతకాలండి. గవర్నమెంట్ ఉంటే మేము ఉన్నామండి. సినిమా వాళ్ళు ఏమండి అవసరానికే ఓడుకున్నట్టు సొద్దు గవర్నమెంట్ మీద పడితే మనకు బతికిస్తారండి. గవర్నమెంట్ మన బాధతో గవర్నమెంట్ అవ్వాలా. మరి లేనిది సినిమా వాళ్ళు ఎలాగైతారండి? సినిమా వాళ్ళు సినిమా తెర మీద వేసినంత వరకే.